నమస్తే, హాయ్, హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ టు జీనిస్ గ్లోబల్. మీరు చూస్తున్నారు జీనిస్ గ్లోబల్. ప్రతి క్షణం ప్రజల కోసం, ప్రతి క్షణం ప్రజల కోసం మాత్రమే జీనిస్ గ్లోబల్ పనిచేస్తుంది. సో ఈనాడు జయశంకర్ భూపాలపల్లిలో వచ్చిన ఆదివారం సంపుటి మనకు జయశంకర్ భూపాలపల్లిలో జరిగే ఏమేమి ఉందో ఒకసారి చూద్దాం. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. జయశంకర్ భూపాలపల్లి అర్బన్ గురుకుల విద్యాలయంలో భోజనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ రాహుల్ శర్మ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని చెప్పి కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులను నాణ్యమైన పోషకాహారం అందించాలని, శీతాకాల దృష్ట్యా స్నానాలు, వేడి నీరు అందించేందుకు వాటర్ హీటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులకు అంతవరకు ఒక జత మాత్రమే యూనిఫామ్ అందించాలని, మరో జత అందజేయాలని చెప్పి డిఈఓకు ఆర్డరు చేయడం జరిగిందట. ఇక ఆరోగ్య విషయానికి వస్తే చలేస్తుందా, వ్యాయామం చేద్దాం ఇంట్లోనే. ఇలా చూడండి, చలికి ఇంట్లో వండుకుంటే ఇంకా చలి పెడుతుంది. లేచి ఒక 6 కిలోమీటర్ ఉరికినాం అనుకో, నీకు చలి చెమట వచ్చిందంటే చలి గిలి మొత్తం దంచకపోతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్తున్నా చూద్దాం. ఫిట్నెస్ ఇండోర్ సైక్లింగ్ దోహదం అట. ఇది ఇండోర్ సైక్లింగ్ సంబంధించింది. ఇంట్లోనే చేసుకునే సైక్లింగ్ ఏంటిదో చూద్దాం. ఇంట్లోనే సైక్లింగ్ చేస్తున్న ఈయన డోర్నక్కల్కు చెందిన పసాల అందోని. వారం రోజులుగా కిందట వరకు ఆరుబయట నడకకు వెళ్ళేవారు. చలి పెరగడంతో ఇంట్లోనే సైక్లింగ్ మొదలుపెట్టారు. చలి తీవ్రత దృష్ట్యా బయటకు వెళ్ళి అనారోగ్యానికి గురి కావద్దని ఒక గదిలో వ్యాయామం చేస్తున్నా అని చెప్పారు. ఇండోర్ సైక్లింగ్ ఉదయ స్పందన రేటును పెంచుతుంది. క్రమం తప్పకుండా చేస్తే రక్త ప్రసరణ, ఊపిరితిత్తులు సామర్థ్యం మెరుగుపడుతుందని చెప్పి మన ఆందోని చెప్తున్నారు. సో నిజంగా ఈ సైక్లింగ్తో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలంటే ఎవ్రీ డే 4:30 నుంచి 6 గంటల లోపల ఎర్లీ మార్నింగ్ లేచి రన్నింగ్ చేయండి. మీ బాడీలో చెమట వచ్చిందనుకో మీకు చలి కూడా పెట్టదు, పక్కా చెప్తున్నా. సందేహాలు సమాధానాలు ఇదేందో ఒకసారి మనం చూద్దాం. చలికాలంలో వ్యాయామం చేసే విషయంలో చాలామందికి సందేహాలు వస్తుంటాయి. వాటికి వైద్యులు ఇచ్చిన సమాధానం ఇలా ఉందట. ఓకే, ఒక సందేహం క్వశ్చన్ మనం చదువుదాం. నా వయసు 55 ఏళ్ళు, మధుమేహంతో బాధపడుతున్నాను. చలి తీవ్రత పెరగడంతో వేకువజామున బయటకు వెళ్ళలేకపోతున్నాను. ఏ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తూ వ్యాయామం చేయాలి? ఉప్పలమ్మ మహబూబాదట. సో ఈయన చూసి ఆయన ఒక సమాధానం ఇచ్చారు. ఎవరు అంటే, మధుమేహంతో ఇతర దీర్ఘకాలిక వ్యాధులను బాధపడుతున్న వారందరిలో ఈ సమయంలో రక్తనాళాల సంకోచించడంతో రక్త ప్రసరణ నెమ్మదిగా జరుగుతుంది. వీరు వ్యాయామం కోసం బయటకు వెళ్ళే ముందు 5 నిమిషాల్లో ఇంట్లోనే వార్మప్ చేయాలి. శరీరం వేడెక్కి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అప్పుడు బయటకు వ్యాయామం చేసుకుంటే ఇది సాధ్యం కానీ వారు ఇంట్లోనే యోగా ఆసనాలు చేయాలి. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే, పొద్దున లేవగానే ఒక్కసారి మనకు వామప్ చేయాలి. అంటే వామప్ అంటే బాడీని అటు కదిలించడం, ఇటు కదిలించడం, కొంచెం వంగడం, నిలబడడం, 2-3 సార్లు కూర్చొని నిలబడడం, గుంజీలు తీయడం. అది చేస్తే ఏమవుతుంది అంటే కొంచెం బాడీ హీట్ ఎక్కిన తర్వాత రక్త ప్రసరణ కొంచెం మెరుగుపడుతుంది అన్నట్టు. సో మనము అవన్నీ వ్యాయామం చేయకముందు ఉన్న రక్త ప్రసరణ కంటే కొంచెం మనం వ్యాయామం చేస్తే రక్త ప్రసరణ కొంచెం మెరుగుపడుతుంది. అంటే బ్లడ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఫాస్ట్గా హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కి అప్పుడు మనకు ఇక సలిగిలి ఏం పెట్టదు. మనం ఉరుకుతా అంటే మంచి ఎనర్జీ వస్తూ ఉంటుంది. సో ఆయన కూడా అదే చెప్పిండు. ఇంకొక క్వశ్చన్ అడిగింది. చలి తీవ్రత వల్ల చాలామంది నీళ్లు ఎక్కువ తాగుతారు, ఏమైనా సమస్యలు వస్తాయా అంటే అది నిజమే. చెప్తా ఒకసారి చూడండి. నీళ్లు ఎక్కువ తాగడం సరికాదు. మన శరీరంలో ఉన్న వ్యర్థాలు మూత్ర రూపంలో బయటకు వెళ్ళాలి. అందుకోసం నీటిని ఎక్కువ తాగాల్సి, చల్లటివి బదులు గోరువెచ్చని నీటిని తాగడం చాలా మంచిది. నిజంగా ఇది చాలా బెటర్ ఆలోచన. ఎందుకంటే వాటర్ తాగడం అనేది మన బాడీలో చాలా, ఎంత వాటర్ ఎక్కువ తాగితే మన బాడీ అంత టెంపరేచర్ ఎదుర్కోకుంటుంటుంది. కాకపోతే ఈ చలికాలం బాగా చల్లటి తాగితే జలుబులు, మనకు నంజు తయారయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు కొంచెం గోరువెచ్చని నీళ్ళను అట్లీస్ట్ 1 లీటర్ నీళ్ళు పొద్దున లేస్తేనే తాగండి. మీకు కిడ్నీలో రాళ్ళు ఉన్నా, ఈ కడుపులో ఏమైనా సమస్య ఉన్నా, మీకు మూత్రానికి ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఈజీగానే పోతుంది ప్రతిరోజు. ఇంకొకటి ఏంటంటే, లేచినాక ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఏంటంటే, నిమ్మకాయ రసం, కొంచెం తేనె, కొంచెం గోరువెచ్చని వాటర్
ప్రతిరోజు తాగారనుకో మీ ఆరోగ్యం ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. ఇక చిన్న కాళేశ్వరం, ఇక పనులు శరవేగం. కాళేశ్వరం కాటారంలో ఎన్నో ఏళ్లుగా నత్తనడకకు సాగుతున్న చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మహర్దశ వచ్చింది. శనివారం హైదరాబాద్లో ఎర్రమంజిల్ జలవహరణలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు సమావేశం జరిగింది. దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్న నిర్మాణాలను త్వరితగతిగా పూర్తి చేసి మంత్రి నియోజకవర్గంలో 5 మండలాల్లో 40,000 ఎకరాల సాగు అందించేందుకు కొత్తగా 571 కోట్లు కేటాయించారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్కు సమీపంలో బీర్ సాగర్ వద్ద నత్తనడక సాగుతున్న పనులు ఇక వేగంగా పుంజుకుంటాయట. గౌరవ మన ఐటీ మరియు శాసనసభ శాఖ మంత్రివర్యులు దగ్గర ఒక 571 కోట్లు చిన్న కాళేశ్వర ప్రాజెక్టుకు కేటాయించారట. ఇక పనులు ఆగాయి అని చెప్పి మనకు ఒక కట్టింగ్స్ అయితే రావడం జరిగింది. ఖచ్చితత్వంతోనే సర్వే వివరాలు నమోదు. మన ఎవరంటారు అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ రాహుల్ శర్మ సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే డేటా ఆన్లైన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అందించారు, అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్తో రెవెన్యూ పంచాయతీరాజ్ ప్రణాళిక మండల మున్సిపాలిటీ ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో నిర్వహించారు. సర్వే కార్యక్రమం మరో 2 రోజులు పూర్తవుతుందని, విజయవంతంగా సర్వే పూర్తి అయిపోతుందని చెప్పారట. దగ్గర ఇందుకు 600 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు నియమించామని, అవసరమైతే వంక కొంచెం ఎక్కువ తీసుకోమని చెప్పేది చెప్పిండట. ఇదివరకు ఫస్ట్లో ప్రజాపాలన సంబంధించిన ఫామ్స్ కూడా చాలా వరకు ఆన్లైన్ చేసినాం, అదే మస్తు చేసినాం అప్పుడు. మరి దాని గురించి సేమ్ ఇది ఒక తీరే ఉంటుంది అనుకుంటా. నాడు రైతులు నేడు కూలీలు, పరిహారం కోసం 9 ఏళ్ళుగా ఎదురుచూపులు. సర్వేలోనే సింగరేణి కాలయాపన. గడ్డివామిపల్లి ఇంటింట సర్వే చేస్తున్న ఆర్డీఓ మంగిలాల్ రెవెన్యూ అధికారులు వీళ్ళు కేటగిరీ 2 ఉపరితల గని తవ్వకాల కోసం గడ్డిగామిపల్లి గ్రామానికి 2015లో వేరే ప్రాంతానికి తరలిస్తామని ప్రకటించిన అధికారులు సర్వే పేరుతో కాలయాపన చేయడంతో మా భూ నిర్వాహకులు 9 ఏళ్ళుగా జిల్లా కలెక్టర్ సింగరేణి అధికారులు చుట్టూ తిరిగి వేసారి చివరికి మూకుమ్మడిగా గని తవ్వకాలను అడ్డుకున్నారు. ఈ మేరకు కేటీకే 2 ఓసి గని ప్రధాన ద్వారం వద్ద 3 రోజులుగా మహిళలు గ్రామస్తులు కలిసి నిరాహార దీక్షలు చేపట్టారట. ఇది దగ్గర 2015లోనూ అక్కడ సింగరేణి పడుతుందని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే భూసేకరణ చేసి అందరికీ ఇచ్చేసారు. ఏది ఎన్ఓసి మీకు ఇట్లా అమౌంట్ వస్తుందని చెప్పి ఇచ్చారు. ఇంతవరకు అయితే దానికి సంబంధించిన అమౌంట్ అయితే ఎవరికి రిలీజ్ కాలేదట ఫస్ట్. సో దానికి సంబంధించి కలెక్టర్ వినతులు పెట్టుకున్నా కానీ ఏమయ్యే పొజిషన్ లేవన్నాడు. వివాదాలు లేనప్పుడే ప్రశాంతత. మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి పివి నారాయణ బాబు. వివాదాలు లేనప్పుడు ప్రశాంతత, అభివృద్ధి ఉంటుందని, ప్రజల ద్వేషాల్లో భావాలను తగ్గించి కేసులో రాజీ మార్గాన్ని అలవాటు చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి నారాయణరావు తెలిపారు. చెప్పినట్టు నిజంగా వివాదాలు ఎందుకు ఉంటాయి? వివాదాలు తెల్లారులైతే కొట్టుకోడు, తిట్టుకోడు, పంచుకోడు. అదే మన ఇండియాలో మన ప్రపంచంలో మొదటి స్థానం. దగ్గర 2-3 లక్షల కేసులు పెండింగ్ ఉండవచ్చు చూసుకుంటే. ఒక్కటి కాదు, 2 కాదు, మళ్ళీ 2-3 లక్షల కేసులే. ఒక్కొక్కరు తిరిగి పిఎస్లు తిరిగి జడ్జిమెంట్ వచ్చి ఇలా రేపు జరిగితే రేపు మర్డర్ జరిగితే ఎల్లుండి కొట్లాట. ఏం చెప్పాలంటే మన ఇండియాలో దరిద్రం, కఠినమైన చర్యలు వస్తే తప్ప ఇట్లాంటి ఏం మానవం. ఎంత కఠినమైన వచ్చినా కానీ మళ్ళీ చేసేటోడు ఈతనే ఉంటాడు, పోయేటోడు పోతూనే ఉంటాడు. నీరు లేక విలపిస్తున్న మొక్క. హన్మకొండ వడ్డపల్లి చర్చి నుంచి ఫిల్టర్ బెడ్ వరకు ప్రధాన రహదారి పైద్దలో డివైడర్కు నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. పచ్చదనం ఆహ్లాదం కోసం నగరపాలక సంస్థ అధికారులు గత నెలలో నాటిన మొక్కలను సంస్కరణ నిర్వహించారు. కనీసం నీరు పట్టకపోవడంతో ఎండిపోతున్నాయని చెప్పడం జరిగిందట. ఇది మన జయశంకర్కు సంబంధించిన సంపుటిలో చిన్న మ్యాటర్. సో ఇంకా మనకు తెలంగాణ హైదరాబాదు సంబంధించిన ఏం నడుస్తుందో మనం ఒకసారి లుక్ చేద్దాం అటు. నమస్తే తెలంగాణలో ఏం జరుగుతుంది అసలు, ఈ పేపర్లో ఏం వచ్చిందో మనం ఒకసారి చూద్దాం. మార్నింగ్ న్యూస్ వస్తున్న మిత్రులందరికీ ఒకటే సూచన,
ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇవన్నీ చేస్తూ ఉంటే ఇంకా కొంచెం మీకు కంటెంట్ ఇంకా గొప్పగా కంటెంట్ పెట్టడానికి నేను రెడీ ఉంటాను. జీనియస్ గ్లోబల్ ఎప్పుడూ మీకోసమే పనిచేస్తూ ఉంది. మహాయాజ్ మా మహాయుతిదే మహాపీఠం 233 స్థానాల్లో మరోసారి అధికారం. మహా వికాస్ ఆగుడికి ఘోర పరాభవం. హాఫ్ సెంచరీ దాటని ప్రతిపక్ష కూటమి. కాంగ్రెస్ చిత్తు చేసిన మహా ఓటర్లు. 101 స్థానాల్లో పోటీ, గెలిచినవి 16. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మన కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి, బట్టన్న, మన పొంగులేటి వీళ్ళందరూ పోయి అక్కడ ప్రచారం చేశారు. ఇది మన బాంబేసే పొంగులేటి. సో మరి అక్కడ బాంబు మరి పేలిందో పేర్లేదో మరి అక్కడ వెనక తుస్ అయినట్టున్నది నాకు తెలిసి. సో దీనికి సంబంధించి 16 స్థానాలకే పరిమితమైందంటే ఈ తెలంగాణకు సంబంధించిన కొడంగల్ ఎఫెక్ట్ అక్కడ పడ్డదని నేను అనుకుంటున్నాను ప్రజెంట్. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న సోషల్ మీడియా దేశమంతటా నడుస్తూ ఉంటుంటుంది. సో తెలంగాణ ఎఫెక్ట్ మహారాష్ట్రలో పడ్డదా అనేది మాత్రం చర్చనీయాంశం. నేనైతే అదే అనుకుంటున్నా. మరి మిత్రులకు తెలిసిన విధంగా అయితే ఎలా ఉందో తెలియదు. జస్ట్ ఇది మాత్రం న్యూస్ పర్పస్ మాత్రమే. రేవంత్ పాపాలను ప్రజలు లెక్కిస్తున్నారు మన కేటీఆర్ అని అంటున్నాడు. చెర్లపల్లి జైల్లో ఉన్న పట్నం మహేందర్ రెడ్డిని కలిసి బయటకు వస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాసగౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజులు తదితరులు ఉన్నారట. చూడు వీళ్ళు మన పట్నం మహేందర్ రెడ్డి లగచెర్ల ఘటనలో ఏమైంది అంటే వీళ్ళు వెనుక ఉండి సూత్రధారిగా నడిపించారు అని చెప్పి అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కేటీఆర్ అయితే పరామర్శించి అయితే వచ్చినట. చూడు యూనిఫామ్ ఉన్నదాన్ని రెచ్చిపోతారా, ప్రజలను భయాందోళనకు గురి చేస్తారా, పోలీసులు నిలదీసిన ఎన్హెచ్ఆర్సీ బృందం. ఫార్మా బాధితుల రైతుల కోసం న్యాయం చేస్తాం. డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ ముఖేష్ భరోసా. లగచెర్ల రోజంటంటున్న పర్యటన. బాధిత కుటుంబాల నుంచి వివరాల సేకరణ. మేము భయంగా బతుకుతున్నాం. మంటల కోత వచ్చిన పొలాలను పోతలే. హెచ్ఎంసార్సీ మునుగోడట. ఇక చూడు కథ. రైతన్నకు నిజంగా రైతన్నది ఎట్లున్నది పరిస్థితి అంటే ఆయన పొలంలో ఆయన పంట కోయడానికి కూడా భయపడుతూ బతకాలన్నట. అసొంటి వ్యవస్థ మన తెలంగాణ తయారైందంటే ఇది నిజమైన సిగ్గుచేటు. ఆయన పొలంలో పోయి కోసుకుంటానికి భయపడుతున్నాడు. ఒక రైతు అంట నేను పంటలు కోతకొచ్చినా పొలాలకు పోతలేము. యజ్ఞాచార్సి ముందు గ్రామస్తుల గోడు. ఏం జరుగుతుంది తెలంగాణలో, ఏం నడుస్తుంది? మళ్ళీ ఇంకోటి ఏమంటాడు మన సీఎం రేవంత్ రెడ్డి, ఫార్మా విలేజ్ కాదు పారిశ్రామిక కారిడార్ అట. మళ్ళీ మాట మార్చుడు అయిపోయింది. మళ్ళీ లగర్చెర్ల దెబ్బకు మాట మార్చిన ముఖ్యమంత్రి రేవంత్. వామపక్ష నేతలతో ఇండస్ట్రియల్ కారిడార్ అని వెల్లడి. గెజిటెడ్ మాత్రం ఫార్మా విలేజ్గా పేర్కొన్నాం ప్రభుత్వం. ఈ పేరు ఏదైనా ప్రజల నుంచి భూముల సేకరణ తప్పదా? అగదుడు ఇక్కడ ఉన్నదిగో హకీంపేట, పోలంపల్లి, లగర్చెర్లలో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొన్న గెజిటెడ్ కాపీ అట. ఇక్కడ ఉన్నదిగో మళ్ళీ మాట మార్చి ఏమంటారు, మళ్ళా లగర్చెర్ల కాడ మేము ఇండస్ట్రియల్ కారిడార్ కడుతున్నాం, ఫార్మా సిటీ కాదు అని చెప్పి మళ్ళా మాట మార్చినట. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే. పూర్తిగా బీసీ కమిషన్ అభిప్రాయ సేకరణ. కొనసాగుతున్న గెజిటెడ్ కమిషన్ మీటింగులు. కులగణన సర్వేకు న్యాయపరమైన చిక్కులు. మహారాష్ట్ర ఓటమి నేపథ్యంలో వెనుకడుగు. గ్యారంటీలు కారణమే. ప్రతిపక్షాలు ఫలితాలు వస్తాయేమో అని ఆందోళన. నేను చెప్తున్నా దగ్గర మహారాష్ట్రలో 16 సీట్లకు కాంగ్రెస్ పరిమితం అయిపోయిందంటే మెయిన్ కారణం ఒకటి తెలంగాణ ఎఫెక్ట్ పడ్డది. అక్కడ తెలంగాణ ఎఫెక్ట్ 100% పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్న ముచ్చటది. బరాబరి పడ్డది. నేను అనుకుంటాను బరాబరి. ఇక్కడ జరిగిన లగర్చెర్ల ఘటన, కొడంగల్లో జరిగిన ఘటన 100% మహారాష్ట్రలో దెబ్బలు పెట్టింది. అది మంత్రి కనసాయిగల్లో బిగ్ భూదందా. రాయదుర్గంలో 99 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎసరు. విలువ 10,000 కోట్ల పైన. బిగ్ షాట్తో మాజీ ఎంపీ ఒప్పందం. అడ్వాన్స్గా 50 కోట్లు. భూముల కొనుగోలుకే ప్రత్యేక విమానంలో వచ్చిన బిగ్ షాట్. ఈడీలకు మధ్యవర్తిగా రాష్ట్రానికి చెందిన ఓ కీలక మంత్రి. భేటీలో పాల్గొన్న పల్నాడు ఎమ్మెల్యే, కోనసీమ మంత్రి, మాజీ ఎమ్మెల్యేగా చూడు. రాయదుర్గంలో 99 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా. విలువ ఎంత? 10,000 కోట్లు. ఎవడి సొమ్ము ఎవడు తింటాడు? చూడండి. మంచి మంచి మంత్రులు అడిగా. కోనసీమ మాజీ ఎమ్మెల్యే
కీలక మంత్రులు ఇలా డీల్లో ఉన్నారట. ఇది దీనికి సంబంధించిన ఒకసారి విచారణ గట్టిగానే జరుపుతుంది తప్ప ఏం బయటపడే పొజిషన్ లేనట్టుండదు. ఇగో ఐకేబీ కేంద్రంలో అమ్మిన వడ్లు బాగలేదంటూ మిల్లరు లారీ లోడును తిప్పి పంపడంతో ఆవేదనకు గురై ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న రైతులు కీమా నాయకు భార్య పున్నమ్మట. పెట్రోల్ పోసుకున్న రైతు దంపతులు ధాన్యం బాగలేదని లారీ వేయిలోకి పంపించిన మిల్లర్ భార్యాభర్తల ఆత్మహత్యం యాదాద్రి జిల్లాలో ఘటన. ధాన్యాన్ని మరో బిల్లు తరలించిన తహసీల్దార్. చూడు పరిస్థితి, దేశానికి అన్నం పెట్టే రైతన్న పరిస్థితి ఒక పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకునే పరిస్థితి కదా. చూసిన ముచ్చట. ఇప్పుడు తన పంటను తను అమ్ముకోవడానికి కూడా ఇన్ని కష్టాలు పడే పరిస్థితి వస్తుంది. దేశానికి ఇంత అన్నం దొరుకుతుంది అంటే రైతన్నే. దేశానికి ఇద్దరే మెయిన్ హీరోలు, జై జవాన్ జై కిసాన్. జవాన్ లేనిదే దేశం లేదు, కిసాన్ లేనిదే దేశం లేదు. అలాంటి ఇలాంటి రైతులను కష్టపెడితే ప్రభుత్వాలకు పుట్టగతులు ఉన్నాయి. నేను చెప్పాలంటే నాడు రైతుల పంటను స్వచ్ఛందంగా అమ్ముకునే రోజులు ఉండేవి. అలనాటి రోజులల్లో స్వచ్ఛందంగా ఏ తరుగులు ఏ పంట నష్టం లేకుండా అమ్ముకునే రోజులు ఉండే. ఇప్పుడు ఈయన పండించిన పంటకు వీళ్ళు ఏం చేస్తున్నారు, దాంట్లో తేమ శాతం తక్కువ ఉన్నది, వడ్లు సడ్డుపోయినాయి, సట్టలు వచ్చినాయి, అది పచ్చగా ఉన్నాయి, ఎర్ర ఉన్నాయి అని చెప్పి దగ్గర మధ్య దళారులు పంటను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అవుతుంది ఒకసారి మీరు కూడా ఆలోచన ప్రజలారా. దయచేసి రైతన్న అనేటోడు ఏడిస్తే దేశం గొడ్డు పోతుంది. రైతన్న ఏడిస్తే ఎప్పటికీ దేశం గొడ్డు పోతుంది. దేశానికి అన్నం పెట్టేవాడే రైతు. కడుపుగా ఆయన కడుపును కాల్చుకొని రైతన్న దేశానికి అన్నం పెడతాడు. ఏడాది పాలన సంబరాల్లో భాగంగా శనివారం సంగారెడ్డి జిల్లా పుల్కాల్లో ప్రభుత్వ కళా బృందం చేసిన ప్రచారాన్ని అడ్డుకొని రుణమాఫీ మోసం గ్యారెంటీ దిగాపై నిలిచిన రైతులు, ప్రచార పాలనపై తిరగబడ్డ రైతులు, గెలిచి ఏడాది గడుస్తున్న రైతు రుణమాఫీ ఎటువాయే, 6 గ్యారెంటీలు అమలు చేయకుండానే సంబరాల. రంగారెడ్డి జిల్లా పుల్కాల్లో కళా బృందాన్ని అడ్డుకున్న జనం. ఏడాది అయినా కూడా రుణమాఫీ ఏది అని అడుగుతున్నారట. ఏడాదైనా 6 గ్యారెంటీలు ఏడాది అని అడుగుతున్నారట. సో ఇవన్నీ చేయకుండానే మాకు సంబరాలు చేస్తున్నారు, ఏం మెరుగు తెలంగాణకు, ఏం అభివృద్ధి అయిందని చెప్పి రైతులు ప్రశ్నిస్తున్నారు. సో మిత్రులారా, మీరు మార్నింగ్ చేస్తున్న అందరికీ నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు 100% మంచి కంటెంట్తో నేను మీ ముందుకు రావడానికి అయితే జరుగుతుంది. మిత్రులారా, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఇగో ఇంతకుముందు మనం చూస్తున్నట్టు యూనిఫామ్ సంబంధించింది మనం చదువుదాం. రైతుల మీద దాడి. యూనిఫామ్లో రెచ్చిపోతారా, రిజిస్టర్ తమ గోడు వెళ్ళబోసుకుంటున్న గుంపులుగా వెళ్తున్న రోడ్డు బండ తండా వాసులు, బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు, భయాందోళనకు గురి చేయొద్దు, బాధితుల భయపడొద్దు. ఎన్హెచ్ఆర్సీ డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ ముఖేష్ భరోసా. లగచెర్ల రోడ్డు బండారాలతో పర్యటన, ఫార్మా బాధితులకు వివరాల సేకరణ. ఎన్హెచ్ఆర్ సభ్యుల ముందు గోడు చెప్పుకుంటున్న ఫార్మా బాధితులు. చూడండి, బ్యాంకులు కూడా వీళ్ళ భూములకు బ్యాంకులు కూడా రుణాలు ఇస్తారు అన్నమాట. గట్లున్నది కదా. సామాన్యులపై దౌర్జన్యం చేస్తున్న ఏసీపీ అరుణ్ కుమార్. సిపిసి కెమెరా నమోదైన అరుదైన దృశ్యం అట. ఆక్టోపస్ ఏసీపీపై తిరగబడ్డ జనం. పెట్రోల్ బంక్ వద్ద వాహనదారుడితో గొడవపడిన ఏసీపీ అరుణ్ కుమార్ కొడుకు బైక్ తాళం చెవి లాక్కొని తండ్రికి ఫోన్. వాహనదారుతో పాటు మరో వ్యక్తి పోలీసుల వాహనంలో ఎక్కించిన ప్రయత్నం. ఏసీపీ చర్యను అడ్డుకున్న స్థానికులు. చూడి, కాకి ఇది ప్రజలకు, కాకి డ్రెస్ అనేది ప్రజలకు చేరువలో ఉండాలి. కానీ సామాన్యుల మీద దాడి చేస్తే ఏమవుతుంది నాకు అర్థం కాదు. కానీ ఇలా ఏం తప్పు చేసారు వీళ్ళు? ఇలా తప్పు చేసిరా పెట్రోల్ వాహనం మీద? అంటే ఇక కొడుకులు ఇష్టవసారం వేసరిస్తే తండ్రులు వచ్చి తను సర్ది చెప్పే ప్రయోగం లేదా? డైరెక్ట్ పట్టుకపోయి ఎక్కించి 3rd డిగ్రీలు ఎక్కిస్తారా? అదేనా బాధ్యత? తెలంగాణలో ఏం జరుగుతుందో ఏం తెలుస్తలేదు. ఇగో లగచెర్ల ఘటనకు కాంగ్రెస్ వాళ్ళే బాధ్యులు. అందులో 12 మంది ఆ పార్టీ నాయకులే.
బీఆర్ఎస్ పొద్దునతోనే అన్నది కట్టుకథ. బీఆర్ఎస్ నాయకుడు సుమన్భద్ పటేల్ అట. గట్లున్నది. లగర్చెల్ల దాడికి తిరుపతి రెడ్డి సూత్రధారి, సీఎం సోదరుడిపై కేసు పెట్టాలి. 2024 జూలై 6 తండాల ప్రజలకు చేస్తున్నామని ప్రభుత్వం పట్టించుకోలేదు. 300 మంది పోలీసులు సహా జనం ఆధార్ కావాలంటూ కలెక్టర్ అత్యుత్సాహం ప్రయత్నించారు. సో తెలంగాణలో ఏదేం జరిగినా లగర్చెల్ల ఘటన అది సంచలనంగా మారిపోయింది. సో అందరూ ప్రతి ఒక్కరూ ఇది న్యూస్ చూసిన ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది మన తెలంగాణ ఎఫెక్ట్ మహారాష్ట్రలో పడ్డది. ఇకపైన కాంగ్రెస్ ఎలా ఉంటుంది అనేది ఆ ప్రజలు నిర్ణయించే పరిస్థితి. రేపు స్థానిక ఎన్నికల సర్పంచీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ముందుకు సాగాల్సి ఉంటుంది. సో అంతవరకు మీరు చూస్తూనే ఉండండి జీ న్యూస్ గ్లోబల్. నమస్తే, అదాబ్ తెలంగాణ, జై హింద్.